ఆచి చికెన్ మసాలా. మంత్రి అజారుద్దీన్ పదవికి చిక్కులు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆయన మంత్రిగా కొనసాగాలంటే ఈ నెల 30లోగా ఎమ్మెల్సీగా నియమితులు కావాల్సిన అనివార్య పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. గతేడాది అక్టోబర్ 31న ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం చట్టసభల్లో సభ్యుడు కాకుండా మంత్రి పదవి చేపడితే ఖచ్చితంగా 6 నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజారుద్దీన్ కు ఈ నెల 30తో ఆ గడువు ముగుస్తుండటంతో ఆయన ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవి కోల్పోక తప్పదని అంటున్నారు నిపుణులు. ఇక దీంతో అజారుద్దీన్ మంత్రి పదవి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. మహమ్మద్ అజారుద్దీన్ సంబంధించి మంత్రి పదవి డైలమాలో పడిందని చెప్పవచ్చు. సో ఎందుకంటే 6 నెలల కాలం ముగుస్తా ఉంది. గత జూబ్లీస్ ఎన్నికల సమయంలో అతనికి క్యాబినెట్ లో సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా తీసుకున్నారు. సో ప్రస్తుతానికి అతని ఎమ్మెల్సీకి సంబంధించి గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. దీంతో మంత్రి పదవి చేపట్టి 6 నెలలు గడుస్తా ఉంది. సో ఇంకా గవర్నర్ కి సంబంధించి ఆ ఎమ్మెల్సీ పదవికి ఆమోద ముద్ర పడకపోవడంతో సో యాక్చువల్గా ఏంటంటే 6 నెలల కాలంలో లోపు మంత్రిగా ఎవరైతే కేబినెట్ గా మంత్రిగా చేస్తారో వాళ్ళు 6 నెలల కాలంలో శాసనసభ లేదా లేకపోతే మండలిలో సభ్యులుగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్య నిబంధన ప్రకారము ఈ నెల 30వ తేదీతో మొత్తంగా కూడా ఏదైతే అజారుద్దీన్ సంబంధించి ఏం చేయాలో ఒక రకమైన డైలమా, ఒక ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. సో అసలు అజారుద్దీన్ మంత్రి పదవిలో ఉంటారా లేదా అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో అసలు రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో 6 నెలల కాలం ముగుస్తున్న నేపథ్యంలో గవర్నర్ సంబంధించి ఏదైనా సానుకూలంగా గవర్నర్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందా? లేకుంటే ఒకవేళ కనుక ఆమోద ముద్ర వేయకుంటే నెక్స్ట్ తదుపరి ఆల్టర్నేట్ గా ఏముంది, ప్రత్యామ్నాయ మార్గాలు ఏందున్నది కూడా కొంత కసరత్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో అల్టిమేట్ గా అందరిలో ఒక టెన్షన్ నెలకొంది. అసలు అజారుద్దీన్ సంబంధించి మంత్రి పదవి ఉంటుందా లేకపోతే ఊడిపోతుందా అనేది కూడా కొంత ఒక రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. కేవలం ఇంకొక 25 రోజులు మాత్రం గడివే ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతూ అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఒక ప్రచారం జరుగుతోంది. దాంట్లో భాగంగా ఎమ్మెల్సీకి అయితే ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీకి సంబంధించి ఎక్కడ కూడా అవకాశాలు లేవు. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా అజారుద్దీన్ సంబంధించి భవిష్యత్తు మంత్రి పదవి కొనసాగాలా లేదా అనేది సీఎం రేవంత్ రెడ్డి చేతుల్లో ఉందని చెప్పవచ్చు. సో మరొక 20 రోజులు గడువు ఉంది. ఎందుకంటే కొత్తగా గవర్నర్ వచ్చారు. సో గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్ ఉంది. ప్రస్తుతం శివప్రతాప్ శుక్లా కూడా తెలంగాణకు సంబంధించి కొత్త గవర్నర్ వచ్చారు. ఈ గవర్నర్ వచ్చిన నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇప్పటికే మంత్రుల బృందం కూడా గవర్నర్ సంబంధించి కోటాలో ఎమ్మెల్సీలుగా ఇటు కోదండరాం రెడ్డి అదే విధంగా నెక్స్ట్ అజారుద్దీన్ ఇద్దరికి సంబంధించి ఏదైతే ప్రిఫరెన్స్ చేశారు. సో ఆ గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే మాత్రం మొత్తంగా కూడా అజారుద్దీన్ కొంత క్లియర్ అయినట్టే, ఇబ్బందులు ఎత్తించలేదు. కానీ ఇన్ కేస్ ఒకవేళ కనుక ఈ నెల 30 లోపు ఆమోద ముద్ర పడకుంటే మాత్రం ఖచ్చితంగా అజారుద్దీన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. సో ఒక రకంగా ఒత్తిడి సీఎం రేవంత్ రెడ్డి పైన ఉంటుంది. అదే సందర్భం ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ కేబినెట్ లో మైనార్టీ కోటా కింద అజారుద్దీన్ వారు ఎందుకంటే జూబ్లీస్ ఎన్నికల సమయంలో ఆ జూబ్లీస్ నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ ఉద్దేశంతోనే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో రాజకీయంగా కొద్దిగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి అప్పటికప్పుడు నిర్ణయించుకొని అజారుద్దీన్ కు మంత్రివర్గంలో తీసుకున్నారు. అదే సందర్భంలో ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్ కూడా అభ్యర్థిగా రంగంలో దిగాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అధిష్టానం పిలిచి సో నీకు అక్కడ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను దిస్తున్నాము, సో నీకు మంత్రి పదవి ఇస్తాము, ఎమ్మెల్సీగా చేస్తామని చెప్పేసి అధిష్టానం హామీ ఇవ్వడంతో కొంత వెనక్కి దగ్గర అనుకున్నట్టుగానే మంత్రి పదవి దక్కింది. కానీ అది మంత్రి పదవి 6 నెలల ముచ్చటగానే అంటే 3 నెలల ముచ్చట కాకుండా 6 నెలల ముచ్చటగానే మిగిలిపోతుందా లేకుంటే గవర్నర్ ఆమోద ముద్ర వేసి కంటిన్యూ అవుతుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి. సో రాబోయే వారం రోజుల్లో అత్యంత కీలకంగా మారుతుంది. సో ఒకవేళ నిజంగానే అనుకుంటే ఆల్టర్నేట్ గా ఇప్పుడు ముందుగానే రాజీనామా చేసి గవర్నర్ కోటాకు సంబంధించి
ఒకవేళ ఆమద ముద్ర పడ్డ తర్వాత తిరిగి మళ్ళీ మంత్రివర్గంలో తీసుకుంటారా అనేది కూడా మనం వేచి చూడాలి. సో అల్టిమేట్ గా త్వరలోనే ఇప్పుడు ఒకవైపు ఏమో కాంగ్రెస్ అధిష్టానంలో రేవంత్ రెడ్డి మంత్రులంతా కూడా కేరళకు సంబంధించిన ఎన్నికలు, 5 రాష్ట్రాల ఎన్నికలు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల చివరికల్లా అజరుద్దీన్ సంబంధించి ఏదో ఒక అంశం తెలియబోతుంది. ఎందుకంటే కేరళకు సంబంధించి కూడా అజరుద్దీన్ ఎన్నికల ప్రచారంలో 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారని కూడా ఉంది. సో ఏం జరుగుతుంది అనేది మాత్రం మరి కొద్ది రోజుల వారం 10 రోజులు దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.